నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. విజయసాయి రెడ్డిని గెలిపించండి, సీఎం వైఎస్ జగన్. పేదవాడి సంక్షేమమే లక్ష్యం, సీఎం వైఎస్ జగన్. వైఎస్ బిడ్డని ఆశీర్వదించండి, వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం ప్రారంభం. బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్. పల్లె సింధురారెడ్డి పుట్టపర్తిలో విస్తృత ప్రచారం. జరగబోయే సాధారణ ఎన్నికలు 2024లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం వద్రకరూరు మండలం కొనకండ్ల గ్రామంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో పోలీసులకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్, ఎస్హెచ్ఓ తదితర అధికారులంతా అందుబాటులో ఉంటారని వారి దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా యంత్రాంగానికి కూడా ఫిర్యాదు వచ్చాయన్నారు. ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న బెదిరింపులకు పాల్పడిన తహసీల్దార్, ఆర్ఓ దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి పారదర్శకంగా చర్యలు చేపడతామన్నారు. పోలీసులు, బీఎస్ఎఫ్ కంపెనీ బలగాలు ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు రావడం జరిగిందని, జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా తమ సహకారం అందించాలన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉందా లేదా అనేది తనిఖీ చేశారా అంటూ ఓటర్లను ఆరా తీశారు. నేను జిల్లా కలెక్టర్ అనంతపురం. మీ ఇద్దరిది ఓటు ఉన్నాయా? ఓటర్ చెక్ చేశారా? జాబితాలు కూడా చెక్ చేశారా? ఓటర్ల జాబితాలో మీ పేరు చెక్ చేశారమ్మా? ఓకే. సో మీరు నిర్భయంగా వచ్చి ఓటు వేయగలుగుతారని నమ్మకం మీకుందా? తహసీల్దార్ కావచ్చు, మన ఎస్హెచ్ఓ కావచ్చు, మన ఆర్ఓ గారు కూడా ఉన్నారు, ఈయన జాయింట్ కలెక్టర్ కూడా. ఇక్కడ ఎవరేమైనా మీకు బెదిరించడం కానీ అట్లా ఏమైనా ఉందా? అలా ఏమున్నా సరే మన తహసీల్దారు, తర్వాత ఎస్హెచ్ఓ ఉండొచ్చు, వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వెంటనే దాన్ని స్పందిస్తాం. ఓకే, మీరు ఒక్కటే కాదు, ఇంకెవరైనా మీ ఊర్లో ఉందా దయచేసి తెలియజేయండి. జిల్లా యంత్రాంగంకి మీరు ఇమ్మీడియట్గా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఏమైనా సహాయం కూడా ఉండొచ్చు. అలాంటి సహాయాలు ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగమని కోరుతున్నాం. ఎక్కడ కూడా గొడవలు జరిగిపోయే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పాలి. ఎవరిని కూడా వదిలిపెట్టాము. అలాగే అందరూ కూడా స్వేచ్ఛంగా ఓటు వినియోగించే కార్యక్రమం చేయాలి. పిల్లలు కూడా ఉన్నారమ్మా? పిల్లలు ఉన్నారా? పిల్లలకి ఓటు ఉన్నాయా లేదా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇద్దరు, నలుగురు మంది. నలుగురు ఓటు ఉందా? వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు, వస్తారు ఇక్కడికి. ఏ రోజు ఉంది ఓటింగ్? మనకి తారీఖు ఏంటి? 13 మే జిల్లాలో, 13 తారీఖు. ఎవరికి డబ్బు తీసుకోకూడదు, సారీ ఏం తీసుకోకూడదు. మీ ఇష్టమైన గుర్తులను ఓటు ఇవ్వాలి మీ ద్వారా. ఓకే. వీధి వాళ్ళు ఒత్తిడి ఉంది, వాళ్ళు బయట వచ్చి ఓటు వేయడానికి ఓటు వేయొచ్చా వేయలేరా నాకు తెలీదు అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం మన జిల్లా యంత్రాంగం, పోలీసు మన రాష్ట్ర పోలీసే కాకుండా బిఎస్ఎఫ్ నుంచి కూడా ఒక కంపెనీ వచ్చింది మా జిల్లాకి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ
ఎన్నికల్ని ప్రశాంతంగా జరగాలి. దీనికి మీ అందరి యొక్క కోఆపరేషన్ చాలా ముఖ్యం. మీరు ఎక్కడైనా అలాంటి వాళ్ళ యొక్క చిన్న గుంపు కానీ ఇది కానీ ఓటు వేయలేకపోతున్నారు, భయంలో ఉన్నారు, ఏదైనా ఎవరు ప్రశ్నిస్తున్నారు అంటే వెంటనే మీరు మా తహసీల్దార్కి మీరు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందన రాకపోతే మన ఆరోగ్యాలు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా మీకు నంబర్ చాలా తొందరగా పారదర్శకంగా ఉంటాము. మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ చాలా పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జిల్లాలో జరుపుకుంటామని కోరుతున్నాను. కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు BSF నుంచి. మేము ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఆరుగా ఉన్నాము ఎన్నికల ప్రక్రియలో. తహసీల్దార్ గారు ఉన్నారు, కమాండెంట్ గారు ఉన్నారు BSF నుంచి. సో ఈ ఊర్లో ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్కరి ద్వారా ఓటు వేయాలి. ఏమి లాంఛన్ లేకుండా, తాగు లేకుండా, ఏమి ప్రెషర్ లేకుండా ఓటు వేయాలి. డబ్బు కానీ సారీ కానీ. అంకుశం న్యూస్. వచ్చే ఎన్నికలో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయుచున్న మన పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఆదరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. విజయసాయిరెడ్డి పార్టీ కోసం నిత్యం పనిచేశారని, నాకు చాలా సన్నిహితుడని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంచిగా విజయసాయిరెడ్డి కష్టపడతాడని, మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని సీఎం వైఎస్ జగన్ ఓటర్లను కోరారు. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో పేదవాడు అభివృద్ధి చెందాలన్నదే, పేదవాడి సంక్షేమమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని, మీకు మంచి జరిగి ఉంటేనే మీరే సైనికులై వైసీపీని వచ్చే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటూ గెలిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల్ని కోరారు. వైఎస్ జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 10వ రోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ జగన్ బస్సు యాత్రకు తరలివస్తున్నారు. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్ మేం నమ్ముతాం. నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే,
నిలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నేను వైఎస్ బిడ్డని, మీ ప్రాంతం అమ్మాయిని. కడప పార్లమెంట్ స్థానం పోటీ చేస్తున్న మీరు ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి అంటూ వైఎస్ షర్మిల ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని వైఎస్ జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని, అవినాష్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా మారిపోయారని, అందుకే నేను పోరాడాల్సి వస్తుందని వైఎస్ షర్మిల అన్నారు. అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూశాను నేను. నన్ను అంటున్నారు కదా, బుడద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు, మా గురించి మాట్లాడే బదులు అసలు కేసులో గూగుల్ మ్యాప్స్ కి హత్య చేసిన వాళ్ళకి మీకు సంబంధం ఎందుకుందో మాట్లాడండి. మీ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయో చెప్పండి. మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి కాకముందు అడిగిన వాడు, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. అసలు మీకు దాచిపెట్టడానికి ఏమి లేకపోతే, భయపడడానికి ఏమి లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వస్తుంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏరులై పారితే సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో మాట్లాడండి. ఇవన్నీ మాట్లాడకుండా దొంగలు భుజాలు తడుముకున్నట్టు మా విజ్ఞతకే వదిలేస్తున్నారట. ఎంత త్యాగమూర్తి, ఏమనాలే ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళంతా ఈ రోజు నాయకులయ్యారు. ఒక రోజు ఇదే అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము ఎంపీగా పోటీ చేద్దాము అంటే ఆఖరికి నేను వివేకానంద రెడ్డి నన్ను నిలబడాలని ఎంత చెప్పినా కూడా ఏం పర్వాలేదు, అవినాష్ రెడ్డి చిన్నవాడు మంచివాడు అనుకొని నాకేం అభ్యంతరం లేదు, అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టండి అని ఆ రోజు చెప్పిన దాన్ని నేను. ఆ రోజు ఈ సీటే గనక నాకు కావాలి అని నేను మొండు పట్టుంటే ఆఖరికి ఆ సీటు నాదే కైవసం చేసుకునేదాన్ని. కానీ 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన దాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఒక్క రోజు కూడా ఈ పదవి నాకు కావాలి అని గాని, ఈ పోస్ట్ నాకు కావాలి అని గాని ఒక్కసారి కూడా నోరు తెరిచి అడిగింది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు ఎన్ని మాటలు అంటున్నారు. సోషల్ మీడియాని మీరు వేదిక చేసుకుని ఎంతగా అవమానిస్తున్నారు. ఆడబిడ్డలు అన్న కనికరం లేకుండా ఒకవైపు సునీతమ్మని, ఒకవైపు నన్ని తిట్టరాని తిట్లు, అనరాని మాటలు, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అవమానిస్తారు. ఆఖరికి నేను వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, ఆఖరికి అసలు నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానిస్తున్నారే. ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? అధికారం అంటే అంత మదమెక్కిందా, అంత పొగరెక్కిందా, అంత అహంకారమా మీకు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇచ్చారు మీకు అధికారం? ప్రజలు కదా ఓట్లేసి గెలిపించారు. మరి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు కడప ప్రజలకు సేవ చేశారో, నమ్మకంగా ఉన్నారో, అందుబాటులో ఉన్నారో, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు కడప నుంచి పోటీ చేస్తుంది లోక్సభ. మీకు అందుబాటులో ఉండాలని, మీకు నమ్మకంగా ఉండాలని, మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఈ పోరాటం జరుగుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేశాడు అని నిందితుడిగా చూపుతున్న, సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి ఇంకోవైపు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు. మీరు న్యాయం వైపు నిలబడతారో, అధికారం వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. మీరు ధర్మం వైపు నిలబడతారో, డబ్బు వైపు నిలబడతారో మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నాం, వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కోసం వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక నన్ను ఎంపీగా చూడటం. మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు బలమైతా, మీ బిడ్డనైతా, మీ బాధ్యతను తీసుకుంటా. ప్రతి ఒక్కరు హస్తం గుర్తు మీద ఓటేయండి.
రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ అందుబాటులో ఉంటుంది, మీ బిడ్డ అవుతుంది అని మరొకసారి చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో సినిమా హీరో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్రం బాగుండాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు మళ్లీ గెలవాలని నందమూరి బాలకృష్ణ అన్నారు. మిత్రపక్షాల నాయకులతో నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. నరసరావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని అన్నారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె కిషోర్ రెడ్డి తోడుగా అన్ని గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండల పార్టీలోనే మైలేపల్లి, తిరుమల దేవరపల్లి, కానిశెట్టిపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి మరియు భర్త వెంకటకృష్ణ కిషోర్, మాజీ మంత్రి పల్లె ఎన్నికల ప్రచారంలో భాగంగా బాణసంచలు పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. అనంతరం ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి భర్త వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పల్లె కుటుంబం ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటుందని, వైసీపీ నాయకులు అరాచకాలకు, ఆకటాలకు భయపడకుండా శ్రమించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తవుతున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదని, రోడ్డు మరమ్మతులు కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, సంపద సృష్టించడంలో కానీ జగన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడే ఉండు. మీరు ఎవరు రాదండి.
తీద్దాం. మేడం మీరు పక్కన అన్న, మీరు పక్కన అండి. వాలంటీర్ వస్తే తీసేస్తాను ఇట్లా అవన్నీ తీసుకోక తీసుకోక. ఆయన వాలంటీర్ అంట కదా, ఉద్యోగాలు పోతాయని ఇట్లా అవన్నీ నా అడ్డం రాత్రి బాగా వస్తుంది ఫోటో ఇడా. చెప్పండి వచ్చి మర్యాదగా పత్రం తీసుకో లేరా? నువ్వు ఇక్కడ వచ్చానా పెద్ద? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. విజయసాయి రెడ్డిని గెలిపించండి, సీఎం వైఎస్ జగన్. పేదవాడి సంక్షేమమే లక్ష్యం, సీఎం వైఎస్ జగన్. వైఎస్ బిడ్డని ఆశీర్వదించండి, వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు. హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం ప్రారంభం.
బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్. పల్లె సింధురారెడ్డి పుట్టపర్తిలో విస్తృత ప్రచారం.